చెయ్యాలి కర్మ. ఇప్పుడు కర్మని చెయ్యాలి, కర్తవ్యాన్ని విస్మరించకూడదు, దాన్ని తప్పించుకోకూడదని ఇన్సిస్ట్ చేశాడు భగవంతుడు. ఎలా చెయ్యాలి, ఏ దృష్టితో చెయ్యాలి, ఏ దృష్టితో చేస్తే ఇది నాకు కర్మ ఫలితం నన్ను బంధించదు, నాకు పాపం రాదు అనేది కూడా ముఖ్యమే. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది వ్యక్తిని బట్టి పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎలా చెయ్యాలి అనేది అందరికీ కామన్, అది చెప్తాను. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సమే కృత్వ, సమంగా చూడాలి. సమే కృత్వాన్ని సమంకి చేయటం కాదు, సమంగా స్వీకరించటం. వేటిని? సుఖే దుఃఖే, సుఖ దుఃఖాల్లోనూ, లాభాలాభో, లాభ నష్టాల్లోనూ, జయాజయం, జయము అపజయము సంప్రాప్తించినప్పుడు కూడా ఏం చేయాలి? సమం అంటే సమంగా వాటిని స్వీకరించగలగాలి, బుద్ధిని సమస్థితిలో నిలుపుకోవాలి. తతః యుజ్యస్వ యుద్ధాయ, అప్పుడు నువ్వేం చేయాలి? అలా ఉంటూ బుద్ధిని సమత్వంలో పెట్టుకుంటూ నువ్వు యుద్ధం కనుక చేస్తే ఏమవుతుంది? పాపం నయేవ నైవం అవాప్స్యసి, పాపాన్ని నువ్వు పొందవు, నీకు పాపము రాదు కాక రాదు. ఇప్పుడు నీ బాధ పోయిందా? పాపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ లాభాపేక్ష ఉండకూడదు, సుఖాపేక్ష ఉండకూడదు, అవునా? జయాపేక్ష ఉండకూడదు. అందరూ అపేక్షిస్తూనే కర్మ చేస్తారు, అవునా కదా? కర్మఫలాపేక్షతోనే ప్రతివాడు మొదలు పెడతాడు ఏ పనైనా. నువ్వు దేన్ని అపేక్షించకు, లాభమైనా స్వీకరించాలి, నష్టమైనా స్వీకరించాలి. స్వీకరించడానికి నీ బుద్ధిని సమంగా పెట్టుకో, స్థిరంగా పెట్టుకో. స్థిరత్వం అంటే అదే, స్థైర్యం అంటే అదే. అసలు భగవద్గీత బోధించేది ఈ సమత్వ స్థితియే. తర్వాత అధ్యాయంలో సమత్వమే యోగం అంటాడు. సమత్వమే అసలైన యోగం. యోగం యోగం అంటే ఊరికి శరీరాన్ని వంచటం కాదు, ఈ బుద్ధిని వంచాలి. కాబట్టి ఈ ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ విషయాన్ని మనకి సున్నితంగా ఇంతకుముందు చెప్పారు. శీతోష్ణ సుఖ దుఃఖేషు చెప్పాడా? అవన్నీ వస్తూ ఉంటాయి. ఆగమాపాయిన అనిత్యా తాంతి శిక్షస్వ అన్నాడు. అక్కడ భరించు అనే మాట చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? సమంగా స్వీకరించు రెండిటిని. అంటే ఏంటి? సమంగా స్వీకరించాలంటే నువ్వు దేన్ని అపేక్షించకపోతేనే స్వీకరించగలవు. అపేక్ష ఉందనుకో, అపేక్ష అంటే ఏంటి? నాకు దీనివల్ల సుఖం రావాలి, దీనివల్ల లాభం రావాలి, దీనివల్ల నేను జయం పొందాలి దీంట్లో అని కోరుకున్నావో రెండోది వస్తే భరించలేవు. నువ్వు లాభాన్ని కోరుకో, నష్టం వస్తే మనసు చెదిరిపోతుంది, బుద్ధి చెదిరిపోతుంది. నువ్వు జయాన్ని కోరుకున్నావు, అపజయం వస్తే తట్టుకోలేవు. నువ్వు లాభాన్ని కోరుకో, నష్టం వస్తే భరించలేవు, అవునా కాదా? కాబట్టి రెండు కోరుకో. ఏదొచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, రెడీ టు రిసీవ్ ఇట్ అని బుద్ధిని గనక దిద్దుకుంటే, బుద్ధిని గనక మలచుకుంటే ఆ కర్మ యొక్క ఎఫెక్ట్, ప్రభావము నీకు పడదు, నీ పైన పడదు. ఎందుకు? నువ్వు ఆశించట్లేదు కదా. ఇప్పుడు చూడండి, కర్మ ఫలితము యొక్క ప్రభావం మన పైన ఉంది అంటే, లోపల సంస్కారాలు ఏర్పడ్డాయంటే కర్మ ఫలితం ఆశించటం వల్లనే. అదేం చేస్తుందంటే, ఈ కర్మఫల అపేక్ష అనేది ఈ కర్మ వల్ల ఫలితాలకి బంధిస్తుంది. నువ్వు కోరుకున్నావు కదా, ఫలితం అనుభవించు, రేపు ఏ ఫలితమైనా కోరుకోపోతే నీకు బంధము కాదు. నీ బుద్ధి కూడా రెండిటికి చదవకుండా ఉంటుంది. ఇప్పుడు తర్వాత బంధం కూడా కాదు కర్మఫలం. లేకపోతే ఏమవుతుంది? అప్పుడు అది చేశాను, ఇప్పుడు ఇది వచ్చింది, ఇది చేస్తే ఏమొస్తుందో ఎప్పుడు లెక్కలు పెట్టుకోవడమే.
లెక్కలు పెట్టుకోవడమే సరిపోతుంది. సో అర్జునుడి యొక్క సమస్యకి ఇప్పుడు సమాధానం, నిజమైన సమాధానం, అసలైన సమాధానం అంటే కర్మక్షేత్రం మార్చుకోక్కర్లేదు, మరేమిటి, దృష్టి మార్చుకో, నువ్వు యాటిట్యూడ్ మార్చుకో, దృష్టి మార్చుకొని చెయ్యి, అదే పని చెయ్యి. దృష్టి మార్చుకుంటే చాలు, ఇంకేమీ మార్చుకోక్కర్లేదు. సో కర్మ చెయ్యాలి కానీ ఫలాపేక్ష లేకుండా. ఫలితం ఇదిగా ఈ 3 రకాలుగా సుఖ దుఃఖాలుగాను, లాభాలాభాలుగాను, జయాపజయాల్లోనూ వస్తాయి మనకి. కాబట్టి దేని మీద దీన్నే అన్నారు సముద్రంలో అలలు. ఈ జీవితం అందుకే సంసారాన్ని సాగరంతో పోలుస్తారు, అవునా కదా? అలలు లేని సముద్రం ఉంటుందే? ఉండదు. అలలు లేని సముద్రంలో ప్రయాణం చేయాలంటే కష్టం, అందులో స్నానం చేయడం ఇంకా కష్టం. ఆ దూరంగా పోతే అలలు ఉండవు, కానీ మొట్టమొదట అలలతో నిండి ఉంటుంది. మన సముద్ర స్నానం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అలలు ఆగిపోయిన తర్వాత చేస్తానంటే నువ్వు చెయ్యను లేవు ఎప్పుడు. అలాగే సంసారంలో సుఖము దుఃఖము, నాకు అంత సుఖంగా ఉంటే, నాకు అన్ని అనుకూలంగా ఉంటే నేను సాధన చేస్తానండి. అలాంటి పరిస్థితి రాదు ఎప్పుడు కూడా. అన్ని బాగుంటే నువ్వు చేసేది ఏంటి? అసలు బాగుండదు. ఈ జీవితమే ఇలాంటి సముద్రం అలల్లాగా పైకి కిందికి వస్తుంటాయి, అవునా? కష్ట సుఖములు 2 ఘనమైన కెరటాలు, కదలకండి బాబు మెదలకండి మీరు, రామనామ నౌక సాగిపోతున్నది, అందుకో చుక్కాని రామయ్య తండ్రి. కొన్ని గ్రామస్తులు పాడే పాటలు కూడా దాంట్లో వేదాంతం ఉంటుంది, సందేశం ఉంటుంది. చెప్పాడు ఏమిటి? కష్ట సుఖములు 2 ఘనమైన కెరటాలు. విచిత్రం, కష్టము ఒక కెరటమే, సుఖము ఒక కెరటమే. సుఖం అంటే పైకి లేవడం, కష్టం అంటే కింద పడటం. అలా ఈ 2 లేనిది ఎప్పుడు జీవితంలో. కదలకండి బాబు మెదలకండి మీరు, చెదిరిపోకుండా ఈ ప్రయాణం సాగించండి కదా. సాగించాలంటే ఏం చేయాలి? రామనామం పట్టుకో అంటాడు. భగవంతుడి యొక్క స్మరణ, చింతన, అదొకటే నీ కవచం. ప్లస్ ఇంకోటి ఏంటంటే కర్మ చెయ్యాలి కానీ అది బంధంగా పరిణమించకుండా ఉండాలి. బంధం అంటే ఏంటి? పుణ్యము పాపం 2 బంధమే. పుణ్యము బంధమే, పాపము బంధమే. ఇప్పుడు అర్జునుడికి వచ్చింది బాధ ఏంటి? నాకు పాపం వస్తుంది అన్నాడు కాబట్టి అర్జునుడి విషయంలో నీకు పాపం రాదు నాయన, ఇలా చెయ్యి నువ్వు కర్మ. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? సముద్ర స్నానం చేసేవాడు ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి, తెలివైన వాడు. అలా పెద్ద అల వస్తే ఏం చేస్తాడు? అని నిలబడ్డు, తలకాయ వంచాలి. తలకాయ ఉంచితే అల పై నుంచి వెళ్ళిపోతుంది. చిన్న అలలు వచ్చాయనుకోండి, దానిపై ఎగరాలట. ఎగిరితే ఆ అల ఏమవుతుంది? కింద నుంచి వెళ్ళిపోతుంది. పెద్ద అల వచ్చినప్పుడు తల వంచు, చిన్న అల వచ్చినప్పుడు ఎగిరు, దాన్ని అధిగమించు. ఈ జీవితంలో 2 వస్తాయి. బలీయమైన ప్రారంధం వచ్చి పడింది, తలకాయ వంచు, అంగీకరించు. రాముడు అంతటి వాడు ఏం చేశాడు? అరణ్యవాసం వచ్చింది, ఏం చేశాడు? రాముడు ఏమన్నాడు? యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు, హాయిగా వెళ్ళిపోయాడు. అది బలీయ ప్రారంభం. అంటే ఆయన జీవితంలో అది చేయాల్సింది ఉంది, కర్తవ్యం కాబట్టి వచ్చింది. అలాగే మానవ జీవితంలో చిన్న చిన్న కష్టాలు వస్తాయో నువ్వు పురుషార్థంతో దాన్ని ఎదుర్కో. దాన్ని ఎగరటం అంటే అది, అవునా కదా? ఎట్టకేలకు చేయాల్సిందే. ఈ 2 కూడా ఉంటాయి. ఒకవేళ సముద్రంలో అలలే లేకపోతే అది సముద్రం కాదు. ఏమవుతుంది? అది ఏమవుతుంది? ఒక చెరువు, ఒక గుంట అయిపోతుంది, పెద్ద గుంట. అలలు ఉంటేనే సముద్రం. ఎంత శక్తివంతమైనవి కదా, ఆ కదలికి ఉంటేనే అది సముద్రం. అలాగే ఈ జీవితం కూడా అంతే. కష్టము లేదు సుఖము లేదు అనుకోండి, అలలే లేవు అనుకోండి, ఎట్లాగుంటుంది మన జీవితం చెప్పండి? సుఖము లేదు దుఃఖము లేదు, లాభం లేదు. ఎట్లాగుంటావంటే ఎట్లాగుంటుంది? జీవోత్సవాల్లాగా ఉంటాం, బండరాయిల్లాగా ఉంటాం. ఈ 2 ఉంటేనే మనిషి ఏమవుతున్నాడు? రెండింటిని ఉపయోగించుకొని తిరుగుతాడు, అవునా? రెండింటిని తట్టుకోవడమే అసలైనటువంటి విజయం. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు గెలుపు సాధించటం విజయం కాదు, నువ్వు సుఖవంచడం గెలుపు కాదు.
నువ్వు లాభం పొందటం గెలుపు కాదు, మరేమిటి? రెండింటినీ సమంగా స్వీకరించటమే జీవితంలో గెలుపు. జీవితం విజయవంతమైనట్టు లెక్క. చాలా మంది ఈ సత్యాన్ని అంగీకరించరు, ఒప్పుకోరు. ఎందుకంటే సామాన్యులకు ఇష్టం ఉండదుగా. సామాన్యులకి ఏంటి? విక్టరీ, విజయం సాధించాలి, మాకు ఇన్ని లాభాలు రావాలి, మేము హాయిగా ఎప్పుడూ సుఖంగానే. సాధ్యం ఆ ప్రపంచంలో? సాధ్యం కానిది సాధ్యం అవుతుందని చెప్తున్నారు. ఇది కాదు భగవద్గీత చెప్పేది. ఈ రెండు ఎప్పుడు ఉంటాయి, కష్టము సుఖము, లాభము నష్టం అన్నీ ఉంటాయి. నీవు చెదరగొట్టుకోకుండా నువ్వు శాంతంగా ఉండు, దానికోసం ప్రయత్నం చెయ్యి, అలా నీ జీవితాన్ని గడుపు. ఇది ఒక ఆర్ట్. అందుకే గురుదేవులు ఎప్పుడు ఈ మాట చెప్తారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్. భగవద్గీత చెప్పేది ఏమిటి? ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎలా జీవనము సాగించాలి. ఒక కళాకారుడు తన కళలో ప్రావీణ్యత సంపాదించడానికి ఎలా నిరంతర కృషి చేస్తాడో, ఈ జీవించడం ఒక కళ లాంటిదంట. ప్రతి ఛాలెంజ్ కూడా నీ పైన ప్రభావితం చూపిస్తుంది. నువ్వు ఎదుర్కొంటే ప్రతి కష్టం, ప్రతి సుఖం నీ లోపల ఈ నిశ్చల స్థితిని పెంచడానికి నువ్వు ఉపయోగించుకుంటే అన్ని పరిస్థితుల్లో ఉపయోగించుకొని ఎదుగుతాడు. అంతే తప్ప కష్టం వచ్చినప్పుడు ఏడవ సుఖమైన ఇవన్నీ సామాన్యుడు అల్పుడు చేస్తాడు. తర్వాత ఈ అధ్యాయంలోని చివరగా వీటి గురించి చెప్తాడు. స్థిత ప్రజ్ఞత్వం అని చెప్తాడు భగవంతుడు. సో ప్రజ్ఞ స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? రెండిటికి చెదిరిపోవాలి. తర్వాత అధ్యాయం వస్తుంది ఇక్కడ. కాబట్టి నీకు పాపం రాకుండా ఉండాలంటే మీరు బాగానే చెప్తారు కానీ సమంగా స్వీకరించాలి అని. సమంగా స్వీకరించకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏం నష్టం? కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఇలా కృంగిపోతూ, లాభం వచ్చినప్పుడు పొంగిపోతూ సెలబ్రేట్ చేసుకొని, నష్టం వచ్చినప్పుడు విషాదపడు. వీటి వల్ల ఏమిటి నష్టం? ఏం లేదు. మన మానసికమైన శక్తి, బౌద్ధికమైనటువంటి తెలివి ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? నశించిపోతున్నాయి. ఈ రెండిటికి ఎప్పుడు చెదిరిపోతుంటాయి. అవునా? నిశ్చలమైన మనస్సు శక్తివంతమైనది. అది బుద్ధి కూడా ఏమవుతుంది? అప్పుడు సునిశ్చితమై సూక్ష్మం అవుతుంది. నువ్వు అనంతమైనటువంటి దాన్ని అందుకోవాలన్నా, నువ్వు చేసేటువంటి కర్మలో సునిశ్చితంగా నీవు ఆలోచించి చెయ్యాలన్నా నీ బుద్ధి చెదరకూడదు, నీ మనసు చెదరకూడదు. అప్పుడే నువ్వు లోతుగా ఆలోచిస్తావు, నీ దృష్టి లోతుగా ఉంటుంది. లేకపోతే ఇలా కదులుతూ మెదులుతూ ఉంటే నీకు సునిశ్చితత్వం ఎక్కడ వస్తుంది? రాదుగా. అవునా కాదా? కాబట్టి ఈ చెదరగొట్టుకోకుండా ఉండటం, ద్వంద్వాలకు తట్టుకొని నిలబడటం అనేటువంటిది అందరికీ అవసరమే. ఒక దాంట్లో అచీవ్మెంట్ సాధించాలి ఏ క్షేత్రంలోనే. అంతేకాదు, ఇదే జీవన రహస్యం, ఇదే జీవితంలో గెలుపొందటం. ఈ నిశ్చలమైన చెదరకుండా ఉండే స్థిరత్వ స్థితిని మెయింటైన్ చేయటమే విజయం, జీవితంలో విజయాన్ని సాధించినట్లు. అవునా కాదా? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఇవాళ గెలుపు వచ్చింది, రేపు గెలుపు రాదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కృంగిపోవాల్సిన అవసరం వస్తుందిగా. నువ్వు గెలుపు కోరుకుంటే నువ్వు కోరుకోకు, అపేక్షించకు. సమయకృత్వ అంటే ఏమిటి? ఇదే సమంగా స్వీకరించడమే, అంతేగాని సమంగా చేయటం కాదు. ఎట్లా అంటే నువ్వు పొట్టివాడు పొడుగువాడు ఉన్నాడు, ఇద్దరిని సమంగా ఎలా చేస్తారు చెప్పండి? పొడుగువాడు తల అయినా నరకాలి, అప్పుడు ఇద్దరు సమానం అయిపోతారు. అవునా? ఎందుకంటే కాళ్ళు ఇద్దరికి నేలపైనే ఉంటాయి, పొడుగుండే తలే, అప్పుడు నరికితే ఇద్దరు సమానం అయిపోతారు. కాబట్టి లాభము నష్టము సమం కాదు, సుఖము దుఃఖము ఎప్పుడు సమం కాదు. దాని ప్రభావం దీని ప్రభావం రెండు వేరువేరుగానే ఉంటాయి. నువ్వు సమంగా స్వీకరించు, అంతే. ముందే డిసైడ్ చేసుకోవాలి. అవునా? ఏమిటి? కష్టమైన సుఖమైన అది నీ ప్రసాదమే, ఇది నీ ప్రసాదం. ఇది కదా ఇక్కడ భక్తి అనేది తోడ్పడుతుంది మనిషికి. ఆ భక్తి ఉంటే ఇది భగవంతుడు ఇచ్చాడు, ఏదైనా స్వీకరించు. ప్రసాద బుద్ధి తర్వాత వస్తాయి ఈ అధ్యాయంలో శ్లోకాలు. అవునా కదా? సో మన జీవితంలో ఋషులు, జీవితంలో అంటే మానవ జీవితంలో ఋషులు ఈ జీవితం పైనే వాళ్ళు ప్రయోగాలు చేశారు. అందుకే గురుదేవులు ఎప్పుడో ఒక మాట అంటుంటారు, ఏమని అంటే ఋషులు జీవితం అనే ప్రయోగశాలలో
వాళ్ళు పరిశోధనలు సాగించారు. వాళ్ళ జీవితమే వాళ్ళకి ఒక పరిశోధన క్షేత్రం. ఈ శరీర మనోబుద్ధులు అనే పరికరాలే ఎక్విప్మెంట్. ఎక్విప్మెంటే పరిశోధన పరికరాలు. దీని నుంచే వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. దీన్ని పరిశీలించి ఎలా జీవిస్తే ఆ సత్యాన్ని తెలుసుకుంటాం, ఎలా జీవిస్తే ఇక్కడ హాయిగా ఉంటాం. రెండో కావాలి. అప్పుడెప్పుడో సత్యం అదేదో తెలుస్తుంది లేండి, అదేదో ఆత్మ పరమాత్మ. మరి ఇక్కడ ఉన్నంత కాలం కూడా హాయిగా బతకొద్దా నువ్వు? ఇక్కడ జీవించినంత కాలం కూడా బాగా ఉండాలి కదా, హాయిగా ఉండాలి కదా. హాయిగా అంటే ఏంటి? హాయి జాయి కాదు ఇది. మరి ఏమిటి? ప్రశాంతంగా, నిశ్చలంగా, స్థిరముగా ఉంటే అదే హాయి. అది చాలా మందికి తెలియదు. హాయి అంటే ఎక్కడి నుంచో రావాలి అని అనుకుంటారు. ఇది లోపల నుంచే. అందుకే ఇప్పుడు గుర్తొస్తుంది, శ్రీమద్ భాగవతంలో అగ్నిజ్యోతనుడనే ఒక బ్రాహ్మణుడు రుక్మిణీదేవి అతనికి సందేశాన్ని ఇచ్చి ద్వారకాపురికి పంపిస్తుంది కృష్ణుడి దగ్గరికి. తన ప్రేమను వెల్లడించడానికి తనను చేపట్టమని ఆయన్ని ప్రార్థిస్తుంది కృష్ణుడు. ఆ బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి రాగానే కృష్ణుడు చాలా లేచి ఎదురేగి తన సింహాసనం పైన కూర్చోబెట్టి ఆ బ్రాహ్మణుడికి చేయవలసినటువంటి సత్కారం అదంతా చేసి పాదపూజ చేసి ఓ మాట అంటాడు. ఏ బ్రాహ్మణోత్తమ, బాగున్నావా అని చెప్పి ఒక మాట చెప్తాడు. తనకు సంప్రాప్తించిన దాంతో తృప్తి పడిన వాడు బ్రాహ్మణుడు అంటాడు. తోషం సంతోషం. సంతోషం అనేది మనం స్వాధన ద్వారా పెంచుకోవాలి, కానీ బయట నుంచి ఎవరో మనకి ఇచ్చేది కాదు. ఆ సంతోషం కలిగిన వాడు బ్రాహ్మణుడు. చెప్తానే అలా జీవించడం. అందుకే చూడండి, పూర్వకాలము బ్రాహ్మణులకి పెద్ద భోగాలు పెద్ద పెద్ద ఇవి ఉండేవి కాదు వాళ్ళకి. తర్వాత మధ్యకాలంలో ఆ బ్రాహ్మణత్వం కోల్పోయి ఇవన్నీ వచ్చాయి. ఉన్నదాంతో సంతృప్తిత, తన కర్మల్ని తాను చేస్తూ తన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రశాంత జీవనం గడిపేవాడు. అవునా కాదా? ధనాపేక్ష గాని తర్వాత కీర్తికాంక్షలు గాని ఆశించేవాడు కాదు ఎప్పుడు. ఈ రోజుల్లో విచిత్రాలు అయిపోయాయి అనుకోండి. కాబట్టి ప్రతి వాడు కూడా ఏమవుతాడు? ఈ సాత్వికమైన స్థితిని పెంచుకుంటే వాడు బ్రాహ్మణత్వానికి దగ్గర అవుతున్నట్లే లెక్క. ఈ జంజం పోగుతో రాదు. అవునా? దృష్టి మారాలి. దృష్టి. కాబట్టి ఇప్పుడు ఏం మార్చుకోమన్నాడు? నువ్వు యాటిట్యూడ్ మార్చుకో. ఏం యాటిట్యూడు? రెండు వస్తాయి, రెండింటిని అంగీకరిస్తాను అని నిర్ణయించుకో, చెయ్యి. ఇలా ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో ఈ లోపల గొడగొడలు బడబడలు ఏడుపులు ఏమీ ఉండవు. మనసు ఏమైపోతుంది? బుద్ధి శాంతిస్తుంది. అవునా? ఎప్పుడైతే అది శాంతించిందో లోపల నుంచి ఒక శక్తి పుట్టుకొస్తుంది. ఏం శక్తి తెలుసా? అదే పరమాత్మ. అనంతమైన వాడు ఉన్నాడు లోపల. ఈ గొడవ ఆపినప్పుడు ఈ పరికరంలోంచి ఆ శక్తి వ్యక్తం అవుతుంది. ఇది గొడవ చేస్తున్నంతసేపు, ఇది కదులుతూ చేరుతూ ఉన్నంత కాలం ఆయన ఏం చేస్తాడు? ఆ శక్తి ఉంటుంది లోపల. ఇప్పుడు మామూలుగా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్, చిన్న ఎక్స్పెరిమెంట్ లో కూడా మనకు తెలుస్తుంది. సూర్యకాంతి ఇలా చెల్లా చెదురైనప్పుడు మనకి ఎక్కువ వాటి శక్తి తెలియదు. దీన్నే ఫోకల్ ఏంటంటారు? కాన్వెక్స్ లెన్సా? ఒకే చోట ఈ కాంతి కిరణాలన్నీ కూడా ఫోకస్ చేసినప్పుడు భూతద్దం, చిన్న పరికరం ఏమవుతుంది? అది భూతద్దం పెద్దగా చేస్తుంది. ఒకే చోట కాంతి కిరణాలు ఒకే చోటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? వేడి పుట్టేసి ఆ కాగితాన్ని కూడా కాల్చిపారేస్తుంది. ఎందుకని? ఒక్క చోట కేంద్రీకరించబడ్డాయి. అలాగే మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియములు, వీటి తేజస్సు ఉంది. ఈ కర్మఫలాలు లేకపోతే సుఖ దుఃఖాలు ఇవన్నీ ద్వంద్వాలతో ఏమైపోయినాయి? అన్ని చెదిరిపోతుంటాయి. ఎప్పుడు ఈ చెదిరిపోయేదాన్ని ఒక్క చోట కేంద్రీకరిస్తే ఏమవుతుంది? శక్తి పుట్టుకొస్తుంది. ఎక్కడి నుంచో రాదు, లోపల నుంచే వస్తుంది. ఎవరి వల్ల? ఆ లోపల ఉన్నవాడు పరమాత్మ. ఇది యోగం. ఇదే యోగం. అందుకే ఎక్కడో ఒక ఉపనిషత్తులో ఇంద్రియములను మనస్సును ఏకాగ్రం చేయడం యోగం అంటాడు. ఇంద్రియములను మనస్సును ఏకాగ్రం చేస్తే యోగం. ఏకాగ్రం కాకపోతే యోగము కాదు.
ఏకాగ్రం చేయాలంటే అది రెండింటి నుంచి ఏ రెండు ఈ ద్వంద్వ పరిస్థితుల నుంచి బయటపడాలి, అప్పుడే ఏకాగ్రం అవుతుంది. అవునా కాదా? నేను ఎట్లా ఉంటుందంటే ఓ బాణం ఎక్కుపెట్టి వాడికి తగులుతుందో తగలదో, వాడికే తగలాలి, వాడికే అనుకోవద్దు. నువ్వు గురి పెట్టి అంతే. గురి నిలవాలంటే నీకు ఆలోచనలు ఏమి ఉండకూడదు, అక్కడ వేరే ఆలోచన ఉండకూడదు. అవునా కాదా? చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం మనం, ఇదే అర్జునుడి విషయంలోనే. ద్రోణాచార్యుడు తన దగ్గర విద్య నేర్చుకుంటే శిష్యులందరికీ పరీక్ష పెట్టాడు, వీళ్ళకి ఎంతవరకు అబ్బిందే విద్యలో రహస్యం అని. సరే ఒక్కొక్క శిష్యుడిని పిలిచాడు. అది ఆ చెట్టు ఉంది ఆయన, ఆ చెట్టు కొమ్ము ఉంది, ఆ కొమ్ము పైన ఓ పక్షి ఉంది, నువ్వేం చేయాలంటే ఆ పక్షి కన్నుని గురి చేసి కొట్టు అన్నాడు. టార్గెట్ పెట్టాడు. ఒక్కొక్కడు వచ్చాడు, శిష్యులందరూ కూడా ఆ బాణం పట్టుకుని సంధించారు. నైనా నీకు ఆ కొమ్మ కనిపిస్తుందా అన్నాడు. కనిపిస్తుంది గురుగారు, కింద పెట్టు బాణం. నువ్వు ధరసు కింద పెట్టు. ఇంకోటి వచ్చాడు, నాయనా నీకు ఆ పక్షి కనిపిస్తుందా? కనిపిస్తుంది గురు, కింద పడే బాణం, వెళ్ళిపో అన్నాడు. ఇలా మొత్తం అంతమంది శిష్యులు వచ్చారు, అందరూ ఏదో కనిపిస్తుంది కనిపిస్తుంది అన్నాడు. అర్జునుడు వచ్చి ధనస్సు పట్టుకున్నాడు. ఏం కనిపిస్తుంది? నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. షూట్ అయిపోయింది కదా. సో మిగతావి ఏమీ ఉండకూడదు నీ మైండ్ లో, అన్ని ఖాళీ చేసుకో. సుఖమా, దుఃఖమా, లాభమా, నష్టమా, జయ, ఇవన్నీ సమంగా స్వీకరిస్తే నీ బుద్ధి ఏమవుతుంది? ఏకాగ్రమై అటువైపు వెళ్తుంది. అప్పుడు లోపల నుంచి వచ్చేటువంటి ఏ కర్మ అయినా సరే అది అద్భుతంగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో ఎందరినో ప్రభావితం చేస్తుంది. నీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి రావాలి? ఇంకోళ్ళు ఎప్పుడు పంపు కొడుతూ ఉంటారా నేను కూర్చొని జీవితంలో? వాళ్ళకేమి ఇది లేదా? అందరు పంపు కొట్టడమేనా నీకు? నువ్వు పంపు కొడితే ఎంతసేపు ఉంటుంది అది ఇన్స్పిరేషన్? కొట్టిన ఎంతసేపే. నీ పంపు నువ్వే కొట్టుకో. అంటే నీకు నువ్వే ఉత్తేజం పొందాలి నీ కర్మలో. ఎవరు వచ్చి ఎప్పుడు వెన్ను తట్టరు నీకు. అవునా? ఎలా వస్తుంది అప్పుడు? నిర్ణయం ద్వారా. ఏమిటి? ఏదైనా సరే సఫలము విఫలము, విజయము వీరస్వర్గము, జయము అపజయము, ఏదైనా పర్వాలేదు, ఇది నేను చేస్తాను అని బుద్ధిని సమతుల్యంగా పెట్టుకుంటే ఇదమ్మా. ఈ విషయం ఇంకా తర్వాత ప్రస్తావనకు వస్తుంది అనుకోండి. కాబట్టి ఎలా కర్మ చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ బోధించాడు. ఇంకో విషయం దీంట్లో బాగా లోతుగా ఆలోచిస్తే నిజంగా గురుదేవులు నాకు అనిపిస్తుంది ఆనాడు వారు ఉన్నన్ని రోజులు గీతా ప్రవచనముల ద్వారా అందరినీ ఉత్తేజపరిస్తే వారు ఒక మహా అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆనందించి మీకు చెప్తున్నాను. హోలీ గీత అని శ్రీ గురుదేవుల యొక్క వ్యాఖ్యానం, అంటే భగవద్గీత పైన వ్యాఖ్యానం. మీరు శంకర భాష్యం చదివినా చదవకపోయినా ఈ హోలీ గీత మాత్రం చదవాలి. ఎందుకంటే చాలా లోతైన అనాలిసిస్ దీంట్లో ఉంటుంది. వ్యక్తిత్వం యొక్క విశ్లేషణ, ఏ యాటిట్యూడ్ తో కర్మ చేయాలి ఇంత బాగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. నేను అతిశయోక్తిగా మాట్లాడట్లేదు. చదవండి అందరూ భగవద్గీత గురుదేవుల వ్యాఖ్యానం. ఏమంటారంటే ఇది యోగం. ఎక్కడ? కర్మక్షేత్రంలో ఈ సమత్వ స్థితిని అలవర్చుకోవటం యోగం. ఇలా చెయ్యాలి అంటే దేనికి? జయ అపజయ లాభ నష్టాలకు చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ ఉపాధులు ఉన్నాయి, శరీర మనోబుద్ధులు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, ఈ ద్వంద్వాలు శరీర మనోబుద్ధులకు సంబంధించినవేగా. కాబట్టి నీ దృష్టిని ఏం చేయాలి? అప్పుడు ఈ ఉపాధుల నుంచి తీసేయాలి. ఆ సమయంలో ఉపాధుల నుంచి దృష్టిని తీసి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టాలి. ఆ సెంటర్, అదే చిన్మయ సెంటర్. ఏంటది? ఓం పరమాత్మ, అదే చిన్మయం. ఇంకోటి ఉంది, అక్కడ గనక దృష్టి పెడితే అప్పుడు ఇక చెదరదు. దీన్ని మహాత్ములు భక్తితో రంగరించి చెప్పారు. ఆరాధనగా నువ్వు కర్మ చెయ్యి, ఇది నేను భగవంతుడికి సమర్పించేది అనే దృష్టితో చేస్తే ఇవన్నీ కోరుకో అప్పుడు కదా. ఏది కోరుకో? భగవత్ కృషి చేస్తావు, భగవంతుని ఆరాధిస్తున్నావు కర్మ ద్వారా. సో భగవద్గీత అంతా చెప్పేది ఇదే. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? లాభాలాభాలు, జయ నష్టాలు అనాత్మను పట్టుకుంటే వచ్చాయి. అవునా? ఆత్మను పట్టుకుంటే ఇందాకంతా ఆత్మతత్వాన్ని చెప్పాడు. అవునా కాదా? ఈ ఆత్మతత్వ అనుసంధానం ఎక్కడ చేయాలండి? ఎక్కడ చేయాలి? కర్మక్షేత్రంలోనే.
దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, తీసుకురావాలి. ఇది అప్లికేషన్ ఆఫ్ వేదాంత. ఇది భగవద్గీత చెప్తుంది. నువ్వు స్థిరంగా ఉండి జడగొట్టుకోకని చెప్పటం ఈజీ. ఎలా జడగొట్టుకోకుండా ఉండాలి? వస్తుంటాయి, ఏం చేయాలి అప్పుడు? కాబట్టి ఈ ఎక్విప్మెంట్ శరీరమును బుద్ధులు వీటికి స్పందిస్తున్నాయి, ప్రతిస్పందిస్తున్నాయి. కాబట్టి ఈ దృష్టిని దీని మీద పెట్టకు. దీని లోపల ఉన్నటువంటి చైతన్య రూపమైన పరమాత్మ పై నిలిపితే వాడు ఏమవుతాడు? గొప్ప శక్తిని పొందుతాడు. అసలు తన్ని తాను విస్మరిస్తాడు, తన విషయాన్నే విస్మరించి పనిచేస్తాడు. అందుకే అన్నాడు డీపర్సనలైజేషన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. డీపర్సనలైజేషన్ అంటే తన వ్యక్తిత్వాన్ని తాను ఏం చేయాలి? కరిగించుకోవాలి. వ్యక్తిత్వం అంటే నేను శరీరం, నేను ఇది, నేను అది, ఇది, దీన్నంతా జీరో చేయాలి. చేస్తే అప్పుడు ఎక్కడ పోతావు? నీకు సోర్స్ ఎక్కడుంది? లోపలే ఉంది భగవాన్. అది ఇన్స్పిరేషన్, ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటాడు. ఏ సైంటిస్ట్ చూడండి, ఎవరైనా ఒకనొక వైజ్ఞానిక శాస్త్రంలో సూత్రాన్ని కనిపెట్టాడంటే తనని తాను మరిచి ఉన్నప్పుడే అతనిలో నుంచి ఆ సత్యము వెలువడుతుంది. అందుకే ఫ్లాష్ లైక్ అంటారు. ఫ్లాష్ లాగా వస్తాయి సత్యాలు. కూర్చొని ఆలోచించి చించి రాసేది కాదు, వచ్చేది కాదు. ఫ్లాష్ లాగా వస్తాయి. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అలాగే వస్తాయి. అయితే చాలా కాలం పరిశోధించి తన బుద్ధిని దాటినప్పుడు అనంతములో నుంచి ఒక కిరణం అతని బుద్ధిలోంచి పనిచేసి ఆ సత్యాన్ని వెల్లడిస్తుంది. ఇది అందరి జీవితంలో, సైంటిస్ట్ జీవితంలో జరిగేది. అప్పుడు తమను తాము మర్చిపోతారు. ఆర్కిమెడిస్ ఏం చేశాడు? గుర్తు తెచ్చుకోండి. గ్రేట్ సైంటిస్ట్ ఆర్కిమెడిస్. ఆయన ఒక సత్యాన్ని కనిపెట్టాడు. అప్పుడు ఎక్కడున్నాడు తెలుసా అండి? ఆయన ఫ్లాష్ వచ్చినప్పుడు ఆలోచన, బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. అది ఒక్కసారి మెరిచేటప్పటికి, అది గోచరం అయ్యేటప్పటికి ఆయనకి వస్త్రాలు ఉన్నాయన్న సంగతి లేదన్న సంగతి మర్చిపోయాడు. వీధుల్లోకి వెళ్ళి పరిగెత్తుకుని యూరేకా యూరేకా అని అరిచేట ఆయన. అది పిచ్చి కాదు, ఇది కాదు, ఇన్స్పిరేషన్ కదా. అప్పుడు తాను మరిచాడు కాబట్టి ఆయనకి అసలు గుర్తులేదు, శరీర స్ఫురణ గుర్తులేదు. ఎవరికైనా అంతే. తాను మరిచినప్పుడే తనలో నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తి, అదే పరమాత్మ, అది బయటకు వస్తుంది. ఒక గొప్ప కళాకారుడు కావచ్చు, ఒక గొప్ప చిత్రలేఖకుడు కావచ్చు, ఒక సంగీతజ్ఞుడు కావచ్చు, తనను తాను మరిచి చేస్తే ఆ దివ్యమైన కళాఖండం అవుతుంది. వీళ్ళందరూ ఆనందిస్తున్నారా లేదా, వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారా లేదా, ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే మామూలు కళాకారుడే, మెప్పుల కోసం చేస్తున్నాడు. అందుకు దాంట్లో తాను రమించాలి. ఏది? తాను ఏ కర్మ చేస్తున్నాడో ఆ కర్మలో నువ్వు ఆనందం ముందు నువ్వు ఆనందించాలి కర్మలో. ఇంకెవడో ఆనందిస్తాడో నువ్వు చూడవు, దిక్కులు చూడవు. ఇంకెవరో పొగుడుతున్నారో లేదు చూడక్కర్లేదు. అవునా కదా? గురుదేవులు అలా జ్ఞాన యజ్ఞాలు చేశారు. ఎంత శక్తి చెప్పలేనంత. ఆయన మాట్లాడుతుంటే అణువున ఆయన ఇది మాట్లాడుతుందా అనిపించింది. అలాగా. కాబట్టి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, తనని తాను మరిచి చెయ్యాలి. తనని తాను మరవటం అంటే ఈ ఉపాధులు ఉన్నాయి కదా, ఉపాధుల్ని మరిచి చెయ్యి. అప్పుడు లోపల ఉండేటువంటి పరమాత్మ చైతన్య రూపుడు ఆయన పనిచేస్తాడు నీ లోపల. కాబట్టి ఈ ద్వంద్వాలకి తట్టుకోకపోతే ఇదంతా జరుగుతుందని చెప్పండి. లాభాలు అపజయాలు వీటంతా ఏం చేయాలి? పక్కకు నెట్టే. ఈ ప్రపంచంలోనే ఉంటాయి, ఉండని నీదేం పోయింది, ఈ ప్రపంచ స్థాయిలో ఉంటాయి. అవునా? ఇలా చేస్తే ఇక నువ్వు సందేహించేటువంటి పాపం అంటావే, అది ఎక్కడికో పారిపోతుంది. సో పాపం అంటే ఏంటి? బయట చేసే పని కాదు, లోపల మానసికమైన ఆందోళనలు, విచారములు, దుఃఖాలే పాపం అండి. ఏనాడో చేసినటువంటి పాప కర్మల యొక్క సంస్కారాల యొక్క ప్రభావము నువ్వు దానికి పొందినప్పుడు, ఆ ప్రభావానికి లోనైనప్పుడు, కర్మఫలాపేక్షతో ఆశించినప్పుడు, అది రాకపోతే, అనుకున్నవి జరగకపోతే, అనుకోని వచ్చి మీద పడితే ఏం చేస్తాడు? ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి పాపమే నిన్ను ఏడిపిస్తుంది కానీ ఇంకెవరు ఏడిపించలేరు. ఇప్పుడు దుర్యోధనాలందరూ బాగానే ఉన్నారు, ఈ పక్కన పాండవులు ఈయన ఎందుకు ఏడిచాడు? మరి ఆ మోహం, ఆ సంస్కార దోషం ఏదో, ఆ మోహం, అది అజ్ఞానం వచ్చేసి కప్పేసి ఏడిపించింది. కాబట్టి నా ఏడుపు కారణం ఎవరు?
మోహం, పాపం. అందుకే చూడండి, ఎవరైనా ఎక్కువ ఏడుస్తుంటే అయ్యో పాపం, పాపం అని ఎందుకన్నారు చెప్ప, అయ్యో పుణ్యం అని ఎందుకన్నారు. మనకు తెలియకుండానే కొన్ని వచ్చేస్తాయి. అయ్యో పాపం ఎందుకంటారంటే వీడు చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపమే ఇలా బాధ పెడుతుంది, అది మనసులో బాధ పెడుతుంది. అందుకని కొంతమంది విచిత్రం ఏంటంటే సామెతలు తెలుగులో చాలా బాగుంటాయి. ఎవరైనా అంటే ఎప్పుడు చూస్తే ఏడుపు కళ్ళు అంటారు. ఎంత ఉన్నా కొంతమంది ఏడుపే, ఎంత తిన్నా కొంతమందికి తృప్తి ఉండదు కదా. కాబట్టి ఎప్పుడు ఈ మనిషి జీవితంలో ఆశలకు అంతు లేదే, అవునా. అందుకని ఇప్పుడు మరీ ఎంత యాంబిషన్ అని చచ్చిపోతారు జనాలు. అది పొందాలి, ఇది పొందాలి, అది ఇవాళ ఇది చేశారు, రేపు అది చేసి ఇదే. కానీ కృష్ణుడు అలా చెప్పట్లేదు. నీకు వచ్చేది వస్తుంది, నువ్వు దాని గురించి దృష్టి పెట్టకు. సుఖ దుఃఖాలు లాభాలు వదిలి దాని మీద దృష్టి పెట్టదు. అలా దృష్టి పెట్టకుండా కర్మ చేస్తే నీ లోపల శక్తి పెరుగుతుంది, ఎనర్జీ వేస్ట్ కాదు. నీ లోపల చైతన్య రూపమైన పరమాత్మ ఆయన శక్తిని వెల్లడిస్తాడు. కాబట్టి నేను నువ్వు మర్చిపోయి పని చెయ్యి అంటే, అబ్బాయి నేను ఎప్పుడు మర్చిపోతుంటే ఉంటానండి అంటే ఆ వరపు కాదు, కర్తవ్యాన్ని విస్మరించడం కాదు, ఏం చేయాలో మర్చిపోవడం కాదు. నువ్వు చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి దాన్ని మర్చిపో. ఇది ఈశ్వరారాధనగా చెయ్యి, ఇది దేవుడికి చేస్తున్నానని చెయ్యి, ఎంత ఆనందం కలుగుతుందో, అవునా. అది చెప్పా. ఇప్పుడు భగవద్గీత ఎక్కడ అనుష్ఠించాలి, ఎక్కడ అనుష్ఠానం చేయాలి భగవద్గీతను? కర్మక్షేత్రములోనే కదా. అప్పుడు అది ధర్మక్షేత్రమే కాదు, ఏమవుతుంది, అది ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుంది. గాంధీ మహాత్ముడు చేసింది అది. అందుకే భగవద్గీత ఆయనకి ఎప్పుడు చేతిలో ఉంటుంది. అవన్నీ ఏ ప్రిన్సిపల్స్ అయితే చెప్పబడ్డాయి అవన్నీ ఆయన అమలుపరుచుకున్నారు, తనకి తాను సమన్వయం చేసుకున్నారు. ఆ ఆధ్యాత్మిక శక్తితో, ఆ దృష్టితోనే నడిపారు, స్వతంత్రాన్ని తెచ్చారు, ఉద్యమాన్ని నడిపారు. కాబట్టి ఆ రోజులంతా ఒక గోల్డెన్ ఎరా, స్వతంత్ర ఉద్యమం, భారత స్వతంత్ర ఉద్యమం అంతా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అయింది ఆనాడు. ఆయనే కాదు, అప్పుడున్న లీడర్స్ అందరూ కూడా ఈ జ్ఞానం కొంత ఉన్నవాళ్లే. అలాంటి ఒక మంచి చరిత్ర మనకు ఉంది, అవునా. మన హిస్టరీలో మన చరిత్ర ఎంత గొప్ప, చదువుకున్నా చాలు మనకి ఎంత ఉత్తేజం వస్తుంది. అలాంటి మహాత్ముల గురించి విన్నా, చదివినా బాగుంది. సో ఇప్పటిదాకా భగవంతుడు ఏం చెప్పాడు? అధ్యాత్మతత్వం అంటే మనలో పరమాత్మ లేక చైతన్యం ఏదైతే ఉందో దానితో అనుసంధానం చేసి దృష్టి పెట్టుకొని ఈ శరీర మనోబుద్ధులను ఎదుర్కొనే ఈవెన్ ద్వంద్వ పరిస్థితులు వీటిని పక్కకు తోసి అప్పుడు నువ్వు చేసే కర్మ తప్పకుండా దివ్యం అవుతుంది, వాసనలు క్షయం అయిపోతాయి, ఖాళీ అయిపోతాయి. ఇది థియరీ, ఇది సిద్ధాంతం. సిద్ధాంతం బాగానే ఉంది కదా. సిద్ధాంతం ఏమవ్వాలి? ఇప్పుడు అప్లై చేసుకోవాలి జీవితానికి. సో సిద్ధాంతం చెప్పేది సాంఖ్యం అయితే దాని అప్లికేషన్ యోగం. అంటే జ్ఞానం ఏమో సాంఖ్యం, దాన్ని సమన్వయం చేసుకోవడం ఏముంది? యోగం అవుతుంది. అందుకని భగవంతుడు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఈ బోధలో మరొకటి చెప్తున్నాడు. అయితే చెప్పే ముందు యోగం అన్నాడు. ఏ యోగం ఇప్పుడు చెప్పబోయేది? కర్మయోగం. తాను ఏం చెప్పబోతున్నాడో ఇప్పుడు చెప్తాడు భగవంతుడు ఈ శ్లోకంలో. దానివల్ల ప్రయోజనం ఏమిటి అని కూడా చెప్తాను. 39 రేపు చదువుకుందాం. హరి ఓం.